అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్యాయంగా, అకారణంగా ఒక పసిబిడ్డ స్కూల్లో ప్లే గ్రౌండ్ లాంటిది ఉంది. అందులో ఆడుకుంటూ ఉంది. అంతలోనే పాప చనిపోయింది. పాప పేరు జాహ్నవి. స్కూల్ వచ్చేసి పెదపూడి. ఇది వచ్చేసి మన గన్నవరం మండలం. ఓకే. పాప యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా విజయవాడలో ఉన్నారు. ఎందుకు? పనుల నిమిత్తం. ఈ పిల్లలిద్దరు, వాళ్ళకిద్దరు పిల్లలు. తండ్రి వరప్రసాద్, తల్లి పేరు వచ్చేసి సుజాత. వీళ్ళ బంధువులైనటువంటి సత్యవతి గారి ఇంట్లో ఉంచున్నారు. పిల్లలు అక్కడే ఉండి చదువుకుంటూ ఉన్నారు. దెన్ జాహ్నవి వచ్చేసి 2వ తరగతి, 7 సంవత్సరాల వయసు. వాళ్ళకు కూడా అదే స్కూల్ 5వ తరగతి చదువుతున్నట్టు. దెన్ మధ్యాహ్న భోజనం అయిపోయింది. ఈలోపు సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నాడు నేడు అని చెప్పేసి ఒక స్కీమ్, నేను దాన్ని పొగిడాను, ఇప్పటికీ పొగుడుతాను. అయితే ఇందులో కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ అక్రమాలు ఏంటి? ఫినిషింగ్ లేకుండా కొన్ని పనులు చేశారు కొంతమంది. ఇంకొంతమంది వచ్చేటప్పటికేమో సగంలో వదిలేశారు కొన్ని పనులు. ఇలా అది సిమెంటుతో కాంక్రీట్తో తయారు చేసినటువంటి ఒక జింక బొమ్మ. అవి పెట్టున్నారు. పిల్లలు వాటిని రాములుగా ఆడుకుంటున్నారు. అటువంటి పెట్టినప్పుడు ఏం చేయాలి? కింద ఫౌండేషన్ ఉండాలి కదా దానికి. అంటే ఆ బొమ్మలు భూమి లోపల పాదాలు అన్నట్టు ఉండాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది ఉంది ఈ బొమ్మ. ఇలా అన్నప్పుడు కింద కొంచెం దిగుండాలి. అప్పుడు పడకుండా ఉంటుంది. బట్ అవి పైన పెట్టుంది. ఈ పాప ఆడుకొని దిగుతున్నప్పుడు అది పాప మీద పడిపోయింది. అది దాదాపు 70 కేజీల పైగా బరువు పాప గుండెల మీద పడింది. ఊపిరి ఆడలా. ఆగమేమని ఆసుపత్రి పట్టుకెళ్ళారు. పాప చనిపోయిందమ్మా అన్నారు. సో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ మన పవన్ కళ్యాణ్ ముగ్గురికి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి పిల్లలు ఆడుకునే ప్రాంతాలలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా దయచేసి చూడండి. ఇక్కడ తప్పిదం వచ్చేసి ఆల్రెడీ గత ప్రభుత్వం వెళ్ళిపోయి 18 నెలలు అవుతుంది. కాబట్టి ఇక జగన్ మరలా అనేది వదిలేద్దాం. స్కూల్లో ఉన్నటువంటి ఆయాలు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఆట వస్తువులా లేదా ప్రాణం తీసేవా ఏంటని చూసుకోవాలి కదా. అంత బరువు ఉన్నటువంటివి అసలు పునాది లేకుండా లోపల పెట్టకుండా పైన అసలు ఎలా పెట్టారు ఆ రకంగా? అన్యాయంగా పసిబడి సరిపోయింది. ఇమీడియట్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ కుటుంబాన్ని నష్టపరిహారం అంటూ 5 లక్షలు ప్రకటించింది. నేను గతంలో ఇదే చెప్పాను. సరే డబ్బులు ఇస్తాను, ఓకే. ఆ బిడ్డ తిరిగి తీసుకొస్తారా? ఏపీ మొత్తం మీద స్కూళ్ళైనా కాలేజీలైనా ఎక్కడైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. ఇలా బాధ్యత లేకుండా నార్మల్ మోడ్లో పెట్టినవి అవుతున్నాయో పర్ఫెక్ట్ వేలో వాటిని ఒక పొజిషన్లో పెట్టండి.